రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ హ్యామ్లెట్ విలేజ్ ఎన్జీపురం గ్రామంలో నిన్న సాయంత్రం 2.5 సంవత్సరాల మోహిత్ అనే చిన్నాడు ఇంటి దగ్గర నుండి తప్పిపోయాడు. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. నలుగురు అన్నదమ్ములు ఒకచోటే ఇల్లు కట్టుకున్న నేపథ్యంలో చిన్న తమ్ముడైనటువంటి అబ్బాయి మోహిత్ మాత్రం 5 గంటల సమయంలో తప్పిపోరనే విషయం తెలిసినటువంటి బంధువులు ఈ ప్రాంతం అంతా కూడాను జల్లెడ పెట్టారు. 7 కావస్తున్నా కూడా పసిగంతు జాడ కానరాకపోవడంతో పోలీసులను సంప్రదించారు. వెనువెంటనే స్పందించినట్టు పోలీసులు తెల్లవారుజాము వరకు జరిగినటువంటి ఈ రెస్క్యూ ఏ విధంగా కొనసాగింది, ఈ పచ్చటి పల్లెలో పోలీసులు ఇంత మొత్తంలో స్పందించడానికి గల కారణం ఏంటి, మోహిత్ ప్రాణాలతో ఈరోజు బయటపడడానికి ఏ అంశం దోహదపడిందనే విషయం ప్రస్తుతం ఆ గ్రామస్తులు, ఆ రెస్క్యూలో పాల్గొన్నటువంటి బంధువులు కూడా మనతో ఉన్నారు. ఏం జరిగింది అసలు నిన్న ఈ ప్రాంతం అంతా పోలీసులు అంతమంది రావడానికి గల కారణమే? సార్ 2.5 సంవత్సరాలు సార్ అబ్బాయికి. నిన్న 5-5:30 టైంలో మామూలుగా అలా అటువైపు వెళ్ళాడనేసి మేము అనుకున్నాం సార్. మళ్ళీ వచ్చేసాడేమో ఈ పక్కింట్లో అంటే ఉన్నాడని మేము అనుకున్నాం సార్. 6:30-7 అయింది సార్. చూసేటప్పటికి వాళ్ళ నాన్నగారు వచ్చారు సార్. బాబేడ్ అనేసి వాళ్ళ అక్కని అడిగారు సార్. అడిగితేనేమో వచ్చి ఆ పెద్దమ్మ ఇంట్లో ఉన్నాడని చెప్పాడు సార్. చెప్తే వచ్చి వీళ్ళు తీసుకురామనేది అన్నం పెట్టాలని అమ్మగారు పిలిచారు సార్. చూసేటప్పటికి లేడు సార్. ఇలా అప్పటికి అందరం ఎలక్ట్ అయ్యాం సార్. ఎలక్ట్ అయిన తర్వాత వెతికినప్పటికీ అతను కనిపించలేదు సార్. పిల్లడు కనిపించలేదు. అప్పుడు మేము అందరం కంగారు పడి అందరం వెతికాం సార్. 7-7:30-8 వరకు మేము వెతికాం సార్. అప్పటికి కనిపించలేదు సార్. అప్పుడే వెంటనే మా ఊరి పెద్దలకి ఫోన్ చేసాం సార్. ప్రభాకర్ రావు గారికి, కృష్ణ గారికి, శ్రీని గారికి ఇలాగందరికీ ఫోన్ చేస్తే వెంటనే మా ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, నడుకు ఈశ్వరరావు గారికి కలిసేటప్పుడు ఫోన్ చేసాం సార్. వెంటనే సిఏ అవతారం గారికి, మా లోకల్ ఎస్ఐ గారికి వెంటనే హెల్ప్ చేశారు సార్. వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు సార్. వెంటనే ఎలక్ట్ అయ్యారు సార్. వచ్చిన వెంటనే డ్రోన్ కెమెరాలు అందరినీ తీసుకొని వచ్చారు సార్. మొత్తం డ్రోన్ కెమెరా అంతా మొత్తం అందరం సెట్ చేసాం సార్. మా గ్రామ పెద్దలు, కుర్రోళ్ళు అందరూ వచ్చారు సార్. వచ్చి అందరం మొత్తం అంతా వెతికాం సార్. ఎక్కడా కనిపించలేదు సార్. ఎన్ని గంటల పాటు ఈ రెస్క్యూ జరిగింది? ఎంతమంది పోలీసులు భాగస్వాములు అయ్యారు? అసలు డ్రోన్ ఇక్కడ ఇన్వాల్వ్ కావడానికి అసలు ఈ పరిసర ప్రాంతాలు వెతికితే దొరకలేనటువంటి ఒక పరిణామం మైదాన ప్రాంతం లాగా ఉంది. అవును సార్. ఎందుకంటే ఈ తోటల గట్టు ఉన్నాయి సార్. ఈ తోటలు ఉండడం వల్ల ఏంటంటే మేము ఎంత వెతికినా సరే కొంచెం కనిపించలేదు సార్. డ్రోన్ కెమెరాలో కూడా కొంచెం ఏంటంటే మొక్కలే ఉండడం వల్ల కొంచెం కనిపించడానికి ఇబ్బంది అయింది సార్. అయినా సరే పోలీసులు, సిఐ గారు అందరూ వచ్చి చాలా చాకచక్యంగా ఇచ్చేసారు సార్. అయినా సరే కనిపించలేదు సార్. మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్. కాకపోతే మా ఊరి పెద్దలు అందరూ వెతికాం సార్. పోలీసులు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు సార్. అయినా సరే కొంచెం చీకటి పడడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది సార్. అదేవిధంగా ఏంటంటే మళ్ళీ తెల్లవారిన వరకు చాలా 4-5 గంటల వరకు చాలా ప్రయత్నాలు చేసాం సార్. డ్రోన్ కెమెరాలు మాకు ఎక్కడ అనుమానం ఉంటే అక్కడికి పంపించారు సార్. చిన్న ఏ అనుమానం ఉన్నా ఏ సైడ్ సార్ ఇటువైపు పెట్టండి అంటే అటువైపు పెట్టారు సార్. అన్ని రకాలుగా పోలీసులు మాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు సార్. కానీ ఏంటంటే దేవుడి దయవల్ల ఏంటంటే తెల్లవారు మాకు 5:30 అయింది సార్. 5:15 వరకు 6 గంటలకి ఆ గట్టు దగ్గర కూర్చొని కనిపించాడు సార్. మేము వెళ్ళి వెంటనే అందుకున్నాం సార్. కానీ చిన్నపిల్లాడు బుడిబుడి అడుగులు నడిచినటువంటి ఈ నేపథ్యంలో అంత దూరం అలా వెళ్ళిపోయిన క్రమంలో ఎవరి కంట పడకపోవడానికి ఆ చెమ్మ చీకటి మాటలు వచ్చే రానిటువంటి వయసు, ఆ వయసులో అంత దూరం వెళ్ళడానికి తనంతట తాను వెళ్ళిపోయారు అని భావిస్తున్నారా, లేకపోతే ఇంకెవరి సహకారంతో నేను వెళ్ళుంటాను? లేదు సార్. ఏంటంటే 5:30-6 అయింది కదా సార్. అటువైపు వెళ్ళాడు. కాకపోతే ఏంటంటే ఆ తోటలోకి వెళ్ళేటప్పుడు పెద్దలే కొంచెం దూరంకి వెళ్తే కొంచెం కనిపెట్టలేదు సార్. అంటే కొంచెం లోపలికి వెళ్ళిపోయాడు సార్. ఆ అబ్బాయి మళ్ళీ రిటర్న్ రావడానికి ఇబ్బంది పడ్డారని మేము అనుకుంటున్నాం సార్. తర్వాత మరి ఇంకేం జరిగింది అనేది మాకు ఎవరి మీద అనుమానాలు అయితే ఎవరికి లేదు సార్. వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా జాగ్రత్తగా అందరూ కూడా ఉమ్మడి కుటుంబమే సార్. ఇటువంటి ఇది లేదు సార్. మాకు ఎవరి మీద కూడా అంతగా అనుమానం అయితే లేదని మేము అనుకుంటున్నాం సార్. తర్వాత ఏం జరిగింది అనేది మాకు తెలియదు సార్. కనుక పోలీసులు స్పందించే తీరు ఈ మారుమూల ప్రాంతానికి అంతలా ఎందుకు చొరవ చూపాల్సిన అవసరం వచ్చింది? 2.5 ఏళ్ళు పసి బాలుడు తప్పాడు. ఆ తప్పిన క్రమంలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీని ఏ విధంగా తీసుకోవాలి? చాలా బాగుంది సార్. వెంటనే సిఏ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్. సిఏ గారు మొత్తం అంతా టీంలు అంతా ఎలక్ట్ చేసి ఎస్సీలకి మా నియోజకవర్గంలో 4 స్టేషన్లు ఎస్సీలు అందరూ వచ్చారు సార్. వచ్చి చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యారు సార్. చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యి అందరం కూడా కష్టపడ్డారు సార్. చాలా వరకు సిఏ గారు కూడా అప్పటికప్పుడు వైజాగ్ నుంచి ఎమర్జెన్సీగా వచ్చి అతను కూడా చెరువులు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఏమైనా గుమ్ములు గోతులు ఉన్నాయి అనేసి కూడా మమ్మల్ని వెనకేసుకొని అతనే లైట్తో చాలా స్పీడ్గా ఎలక్ట్ అయ్యారు సార్. అన్ని రకాలుగా మాకు హెల్ప్ చేశారు సార్. కాకపోతే ఏంటంటే ఇదంతా చేయడం వల్ల కూడా పిల్లోడు మాకు దక్కాడని మేము అనుకుంటున్నాం సార్. ఈ రెస్క్యూలో మీరు కూడా పాల్గొన్నారు కదా, అసలు ఆ రెస్క్యూలో పోలీసులు వెనువెంటనే స్పందించకపోతే ఈరోజు
ఆ అబ్బాయి ప్రాణాలతో దొరికే పరిస్థితి ఉండకపోనా? అవును సార్, అవును సార్. పోలీసులు మాత్రం చాలా హెల్ప్ చేశారు సార్. దీనికి కారణం, దొరికిన కారణం కూడా ఈ టీము, ఇక ఈ పోలీస్ వ్యవస్థ అంత బాగా చేయడం వల్ల దొరికారని మేము అనుకుంటున్నాం సార్. అంటే హేమంత్ని ప్రాణాలతో పట్టించడానికి మాత్రం పోలీసుల రాకతోనే సాధ్యమైందండి. పోలీస్ వ్యవస్థ కూడా దొరికింది సార్. మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు బాగా స్పందించారు సార్. నెక్స్ట్ మన సిఐ గారు, మొత్తం 6 ఎస్ఐలు వచ్చారు సార్. అందరూ బాగా పనిచేశారు సార్. పని చేయడం వల్లే మాకు దొరికారని మేము అనుకుంటున్నాం సార్. పోలీసులు మాత్రం చాలా హెల్ప్ చేశారు సార్. దీనికి కారణం, దొరికిన కారణం కూడా ఈ టీము, ఇక ఈ పోలీస్ వ్యవస్థ అంత బాగా చేయడం వల్ల దొరికారని మేము అనుకుంటున్నాం సార్. అంటే హేమంత్ని ప్రాణాలతో పట్టించడానికి మాత్రం పోలీసుల రాకతోనే సాధ్యమైందండి. పోలీస్ వ్యవస్థ కూడా దొరికింది సార్. మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు బాగా స్పందించారు సార్. నెక్స్ట్ మన సిఐ గారు, మొత్తం 6 ఎస్ఐలు వచ్చారు సార్. అందరూ బాగా పనిచేశారు సార్. పని చేయడం వల్లే మాకు దొరికారని మేము అనుకుంటున్నాం సార్. చూస్తే మునుపెన్నడైనా ఇటువంటి ఘటనలు జరిగాయా? ఇదే తొలి ఘటన. ఈ తొలి ఘటన జరిగిన కూడాను గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అంతలా ఎలర్ట్ అయ్యి అంతమంది రావడం వెనక ఈ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ సేద్యం కోసం బోరుబాలుగా తవ్వుతుంటారు. అటువంటి పరిస్థితి ఏమైనా ఉందన్న ఉద్దేశంతోనే వాళ్ళు అంతగా రెస్పాండ్ అయ్యారు. ఇంతవరకు ఎప్పుడైతే ఇలాంటి సంఘటన మా ఏరియాలో జరగలేదు సార్. ఇదే ఫస్ట్ టైం. కానీ దురదృష్టవశాత్తు జరిగింది. కానీ మా టైంకి మళ్ళీ మా ఉదయం సెక్షన్లో ఉదయంసరికి 5:30-6కి బాబు ఆ గట్టు దగ్గర ఉంటే మా వాళ్ళు తీసుకొచ్చారు. మరి ఇంతవరకు అయితే ఇలాంటి సంఘటనలు ఇప్పుడు ఇక్కడ జరగలేదు సార్. అది జరగకపోయినప్పటికి కూడా సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే విత్ డ్రోన్ కెమెరాలతో వచ్చి రాత్రి అంతా కూడా కంటి మీద కునుకు లేకుండా రెస్క్యూ చేయడం ఏ విధంగా తీసుకుంటారు? చాలా బాగుంది సార్. పోలీస్ వ్యవస్థ అయితే 24 అవర్స్ పనిచేశారు సార్. అందరిని ఎలక్ట్ చేసి ఒక 20 నుంచి 30 మంది పోలీసులు మొత్తం ఇక్కడ ఉండి డ్రోన్ కెమెరాలు ఇవన్నీ చాలా చాలా అద్భుతంగా పనిచేశారు సార్. దానికి మాత్రం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సార్ పోలీసు. కనుక 2:30 చిన్న పిల్లాడు తప్పిపోయాడనే విషయం తెలిసినట్టు బంధువులు మాత్రం సుమారు 2 గంటల పాటు బంధువుల ఇళ్లతో పాటు గ్రామ పరిసర ప్రాంతాలన్నీ కూడాను జల్లెడ పెట్టారు. అయినప్పటికీ కూడా వారి సాధ్యం కాకపోవడంతో వెంటనే ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం, పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మాత్రం వెంటనే స్పందించి సుమారు 5 సిఐలు, సుమారు 10 మంది ఎస్ఐలతో పాటు 100 మంది పోలీసులు ఈ పరిసర ప్రాంతాలంతా కూడా రాత్రి 8 గంటల నుండి తెల్లవారు 6 గంటల వరకు జల్లెడ పట్టడంతో ఇక్కడి నుంచి కూటువే దూరంలో ఉన్నటువంటి ఒక గట్టుపై ఆ అబ్బాయి బిక్కుమని ప్రాణాలతో బతిపడ్డ ఆ విషయాన్ని గమనించిన వెంటనే పోలీసులు మాత్రం ఊపిరి పీల్చుకున్నారు. ఆ అబ్బాయి ప్రాణాలతో కాపాడాము అన్నటువంటి ఆనందం వారిలో వెల్లువెత్తితే అబ్బాయి ప్రాణాలతో దొరికిన తల్లిదండ్రులు మాత్రం ఆనందం వ్యక్తించారు. మరోవైతే ఈ రిస్కులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మునుపెన్నడూ కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోలేదు. ఘటన చోటు చేసుకున్న వెంటనే పోలీసు యంత్రాంగం స్పందించిన తీరు మాత్రం ఈరోజు అబ్బాయి ప్రాణాలతో బతికి పట్టడానికి ఎంతకన్నా దోహదపడింది. డ్రోన్ కెమెరా ఇంతలా ఈ ప్రాంతంలో అంటే జల్లెడు పట్టి రాత్రి అంతా కూడా అబ్బాయి ఎక్కడైనా చిక్కుని ఉంటారా, లేకపోతే ఎవరి వల్లనే ప్రాణహాని ఉంటుందని ఒక భయాన్ని కూడా వాళ్ళు నెలకొని ఉంటుంది. కానీ ఈ భయాలన్నీ తొలగించేందుకు పోలీసులు మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి రిస్క్ కారణంగానే ఈరోజు మోహిత్ మాత్రం ప్రాణాలతో తల్లిదండ్రులు చెంతకు చేరారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.